Welcome to Career Guidance Program. ముందుగా I want to introduce myself. I am A.M. Reddy, Director, Career IAS Institute. నేను గత 35 సంవత్సరాలుగా ఉభయ రాష్ట్రాలు అంటే మన ఉభయ తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థులకు వివిధ స్థాయిల్లో పోటీ పరీక్షల గైడెన్స్లో వాళ్ళకి చక్కటి అవగాహన కల్పించటం, తర్వాత వారు కోరుకున్నటువంటి ఉద్యోగం సాధించేటట్లుగా వాళ్ళకి ఎప్పటికప్పుడు సలహానివ్వడం, కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో గత 35 ఇయర్స్లో అనేక మంది విద్యార్థులు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు కోరుకున్నటువంటి ఉద్యోగాలలో స్థిరపడిపోయారు. అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా నాకు విద్యార్థులుగా రావడం చాలా ఆనందంగా ఉంటుంది. సో ఈరోజు మన ఈ ప్రోగ్రాం యొక్క ప్రధాన లక్ష్యం అంటే ఈ ప్రోగ్రాంని మనం కెరీర్ గైడెన్స్గా పేర్కొంటున్నాం. అయితే ఈ కెరీర్ గైడెన్స్ ఈరోజు ప్రోగ్రాం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే, ఎవరైతే పిల్లలు 10th క్లాస్ పాస్ అయ్యారో, అలాగే ఇంటర్ పాస్ అయ్యారో, అంటే ఈ సంవత్సరం పాస్ అయినటువంటి వాళ్ళ గురించే మాట్లాడుకుందాం. కాబట్టి ముందుగా నేను ఈ 10th విద్యార్థులకు, ఇంటర్ విద్యార్థులకు మరియు వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేసేది ఏంటంటే, విద్యార్థుల అభిరుచిని తెలుసుకొని వారి అభిరుచి ప్రకారమే వాళ్ళను ఉన్నత చదువుల్లోకి పంపటం మంచిది. అభిరుచులకు వ్యతిరేకంగా పంపించినట్లయితే వాళ్ళు మనం అనుకున్న రీతిలో ఆయా కోర్సుల్లో రాణించలేకపోవచ్చు. కాబట్టి ముందుగా ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులను చూద్దాం. సో యూజువల్గా ఇప్పుడు ఏమిటి, 10th క్లాస్ అనగానే 10th క్లాస్ వరకు విద్యార్థులందరికీ కామన్గా ఒకే సబ్జెక్ట్స్ ఉంటాయి. అన్ని సబ్జెక్ట్స్ అందరి విద్యార్థులకు కామన్గా ఉంటాయి. వాళ్ళ అభిరుచులు ఏమిటి అంటే, కొంతమంది విద్యార్థులు మ్యాథమెటిక్స్లో చాలా చురుగ్గా ఉంటారు, ఆసక్తి కనపరుస్తారు. ఏ లెక్క వచ్చినా దీన్ని అంటే మామూలుగా అయితే ఏ పద్ధతిలో చేస్తాం, భిన్నంగా ఏ పద్ధతిలో చేయవచ్చు అనేటువంటి ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. మ్యాథ్స్ పట్ల వాళ్ళకు ఒక మంచి అంటే ఏమిటి ఇంట్రెస్ట్, అభిరుచి ఏర్పడుతుంది. మరి కొంతమందికి బయాలజికల్ సైన్స్, మరి కొంతమందికి సోషల్ సైన్సెస్ పట్ల అవగాహన ఉంటుంది. అయితే తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏంటి అని అంటే, మీ పిల్లలు దేన్ని అభిరుచి కలిగి ఉంటారు, అలాగే వాళ్ళ ఆసక్తులను కూడా, ఇంటర్ 10th అయిపోయింది, ఇప్పుడు ఇంటర్లో సరే నువ్వు చెప్పు, నువ్వు మ్యాథమెటిక్స్ కావాలా అంటే ఎంపీసీ గ్రూప్ కావాలా, లేదా ఎంఈసి మ్యాథ్స్లో నీకు అభిరుచి ఉంది కాబట్టి ఎకనామిక్స్ అండ్ సివిక్స్ తీసుకుంటావా, ఎంపీసీ తీసుకుంటే ఫ్యూచర్లో ఇటు ఇంజనీరింగ్ కానివ్వండి, లేదా డిగ్రీలో సైన్స్ కోర్సెస్, లేదా మ్యాథ్స్ కోర్సెస్, లేదా మ్యాథ్స్ విత్ స్టాటిస్టిక్స్ కాంబినేషన్ మొదలైనటువంటి వాటిని చేసుకోవచ్చు. లేదు మ్యాథ్స్లో అభిరుచి ఉంది కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంత ఇంట్రెస్ట్ లేదు, అయినా నాకు ఇంజనీరింగ్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదు అని పిల్లలు అన్నారనుకోండి, బలవంతంగా వాడిని ఇంజనీరింగ్ మనం రుద్దొద్దండి. ఒకవేళ మనకు ఆసక్తి ఉంటే వాళ్ళని కన్విన్స్ చేద్దాం, తమకు తాముగా ఒప్పుకునేటట్లుగా చేద్దాం. కానీ బలవంతంగా నాకు వద్దు మరో అంటే, లేదురా నువ్వు చదవాల్సిందే ఎంపీసీ, అందరు చదవట్లేదా నువ్వెందుకు చదవు అని బలవంతం చేయి. కానీ విద్యార్థికి మ్యాథ్స్లో ఆసక్తి ఉంది కాబట్టి ఆ ఎకనామిక్స్, కామర్సు, మ్యాథమెటిక్స్ అంటే ఎంఈసి గ్రూప్లో చేపిస్తే, ఆ తర్వాత వాళ్ళు డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. బీకామ్ ఉంది, బీబీఏ ఉంది. సో అలా వేరే కోర్సుల్లోకి వెళ్ళి భిన్న రంగాల్లో
అంటే మనం ఫ్యూచర్లో బాగా స్థిరపడాలంటే ఇంజనీరింగ్ చేయాల్సినంత ఇంజనీరింగే చేయాలని ఏం లేదు కదండి. సో కాబట్టి ఫైనాన్షియల్ సెక్టార్లో కూడా మనం అత్యున్నత స్థాయికి చేరుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆసక్తులను కూడా మనం చూసుకోవాలి. ఇక కొంతమంది నాకు బయాలజికల్ సైన్స్ పట్ల అభిరుచి ఉంది అని అంటే మ్యాథ్స్ పట్ల అభిరుచి చూపించట్లేదు. మ్యాథ్స్ వద్దులే నాకు, సరే నేను 10th క్లాస్ వరకు చేయలేదా అంటే బాగానే చేశాను, నాకు 10/10 వచ్చాయి, కానీ నాకు నిజంగా ఏం పెద్దగా అంత ఇంట్రెస్ట్ లేదు. బయాలజీ అంటే నాకు ఇంట్రెస్ట్, డ్రాయింగ్స్ అంటే నాకు ఇంట్రెస్ట్, నేను పెద్ద అయితే డాక్టర్ని అవుతాను లేదా ఏదైనా మెడికల్ సైన్సెస్కు సంబంధించిన కోర్సులు చేస్తాను అంటే వాళ్ళని అటువైపు పంపటం ఉత్తమం. అయితే ఒక తల్లిదండ్రులుగా, ఒక పేరెంట్స్గా మనం ఫీల్ అయ్యేది ఏంటంటే ఎంపీసీ తీసుకుంటే యావరేజ్ స్టూడెంట్స్కి అయినా సరే ఇంజనీరింగ్లో సీట్ వస్తుంది, ఇంజనీర్ అవుతాడు. కానీ బైపీసీ తీసుకుంటే ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్ అయినా సరే ఒక్కొక్కసారి మెడిసిన్లో సీట్ రాకపోవచ్చు. ఎందుకు? మెడికల్ కాలేజెస్ తక్కువ, మెడికల్ సీట్లు తక్కువ. కాబట్టి ఆ విధంగా ఆలోచిస్తే తర్వాత వీడు ఆర్డినరీ డిగ్రీ బీఎస్సీ చదివి ఎంఎస్సీ చదివి ఏం చేస్తాడు అనేటువంటి ఒక భయం ప్రతి పేరెంట్కు ఉంటుంది. కాబట్టి ఇంజనీరింగ్ అంటే ఏదో సాఫ్ట్వేర్లో ఏదో ఒక చిన్న ఉద్యోగం వస్తే సో వాడు బతుకుతాడు అనేది ప్రతి పేరెంట్ ఆలోచిస్తాడు. కానీ స్టూడెంట్స్ యొక్క యాప్టిట్యూడ్ని కూడా మనం అధ్యయనం చేస్తే నిజంగా వాడికి ఇంట్రెస్ట్ ఉంటే సో రేపు పొద్దున మళ్ళీ మనం ఎంకరేజ్ చేద్దాం. మరే నువ్వు బైపీసీ తీసుకుంటే చాలా కష్టపడాల్సి వస్తుంది, అంటే ఇంజనీరింగ్ సీట్లతో పోలిస్తే మెడికల్ సీట్లు చాలా తక్కువగా ఉంటాయి, కాబట్టి మనం ఎంతో కష్టపడితే తప్ప మెడికల్లో సీట్ రాదు అని వాడికి ఎప్పటికప్పుడు మనం ఎంకరేజ్ చేస్తూ మోటివేట్ చేస్తూ వెనకాల ఉంటూ నేనున్నాను అన్నట్టుగా పేరెంట్స్ ఎప్పుడు చేయగలిగితే బాగానే ఉంటుంది. ఇంకా లేదు అసలు నాకు ఆ సైన్సెస్ పట్ల మ్యాథ్స్ పట్ల ఆసక్తి లేదు, కాబట్టి నేను సిఈసి తీసుకుంటాను లేదా హెచ్ఈసి తీసుకుంటాను, సోషల్ సైన్సెస్ తీసుకుంటాను అంటే లెట్ దెమ్ టేక్. అట్లా అని ఒక ఇంజనీరింగే చదవాలి ఫ్యూచర్లో మనం స్థిరపడాలంటే, ఒక డాక్టరే కావాలి మనం ఫ్యూచర్లో స్థిరపడాలంటే లేదండి. మనం ఏ కోర్సు చదివినా అందులో మనం ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ను చూపించగలిగితే ఏ కోర్స్ అయినా బాగానే ఉంటుందండి. మనం ఎక్స్ట్రాడినరీగా ఉంటే ఏ కోర్స్ అయినా పర్లేదండి. కాబట్టి విద్యార్థి ఆసక్తిని బట్టి చేయాలి. తర్వాత ఇది అకాడమిక్ క్యారియర్ వరకు 10th క్లాస్ అయిన తర్వాత ఏంటి? ఇప్పుడు ఏమంటాడు పిల్లవాడు, నాకు మ్యాథ్స్ పట్ల అభిరుచి ఉంది, నేను ఇంజనీరింగ్ చదువుతాను, కానీ మై అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. నేను పెద్ద అయితే ఐఏఎస్ ఆఫీసర్ని అవుతాను, ఒక కలెక్టర్ని అవుతాను. ఎందుకు? ఇప్పుడు మన చుట్టూ రోజు న్యూస్ పేపర్లో చూస్తున్నాం, న్యూస్ ఛానల్స్లో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం. ద రోల్ ఆఫ్ కలెక్టర్స్ ఇన్ ద సొసైటీ. సమాజంలో కలెక్టర్ పాత్ర కళ్ళ కట్టినట్టుగా, అంటే వెనకటి రోజుల్లో మనకి మీడియా లేనప్పుడు కూడా కలెక్టర్లు తమ పాత్రను తాము పాటించారు, పోషించారు. కానీ ఇప్పుడు ఏంటంటే మీడియా ప్రభావం ఎక్కువగా పిల్లల మీద కనిపిస్తుంది. కాబట్టి నేను కూడా అంటే ఎలా ఉంది, మన జిల్లా కలెక్టరు అంటే సామాజిక సేవలు నిమగ్నం అవుతాయి, పిల్లల దాని ప్రభావం ఇంపాక్ట్ ఎలా ఉందనంటే అదొక హీరో వర్షిప్ లాగా అయిపోయింది. ఐ విల్ ఆల్సో బికమ్ ఏ కలెక్టర్. ఎలా హీరో వర్షిప్ అంటే మనం సినిమాలో హీరో కానక్కర్లేదండి, నిజ జీవితంలో హీరో కావటమే గొప్ప. సినిమాలో హీరో అంటే ఏముందండి, ఊరికి అది యాక్షనే కదా. కానీ నిజ జీవితంలో నేను హీరో కావాలి అంటే ఐ మస్ట్ హ్యావ్ సమ్ స్పెషాలిటీ, ఐ మస్ట్ అచీవ్ సంథింగ్ సే గ్రేట్ అని మనం అనుకుంటే పిల్లల్ని ప్రోత్సహిస్తాం. అంతేగాని వాడిని డిస్కరేజ్ చేయొద్దు. మరి ఇంజనీర్ అంటే ఐఏఎస్ రాయాలి అనుకుంటే నీకు ఎంపీసీ ఎందుకు రానంటే వాడికి ఆసక్తి ఉంది, ఎంపీసీలో రాణించనియండి, తర్వాత ఇంజనీరింగ్ చేయనిద్దాం, ఇంజనీరింగ్ చదివిద్దాం. ఇంజనీరింగ్ అయిన తర్వాత అతడు ఐఏఎస్ ఎగ్జామినేషన్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని నేను హెచ్ఈసి చదివితేనే లేదా సిఈసి చదివితేనే ఐఏఎస్ అవుతాను అనేది తప్పండి.
కాబట్టి ఆ విధంగా చూసినట్లయితే ఇంటర్లో ఎంపీసీ తీసుకొని తర్వాత ఇంజనీరింగ్ చేసి తర్వాత ఐఏఎస్ రాయడానికి వాళ్ళు ప్రయత్నం చేయొచ్చండి. కాకపోతే ఎప్పుడు తన తపన అంటే దే హ్యావ్ డిసైడెడ్ వన్స్ ఫర్ ఆల్ ఐ వాంట్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ ఫ్యూచర్ అన్నప్పుడు అకాడమిక్ కోర్సెస్ అంటే ఎంపీసీలో ఎంసీ సబ్జెక్ట్స్ అన్నిటిపై అవగాహన పెంపొందించుకుంటూనే సివిల్ సర్వీసెస్ పట్ల కూడా అవగాహన కల్పించుకోవాలి. అంటే ఐఏఎస్ ఎగ్జామ్ అంటే ఏంటి, అంటే ఊరికే ఐఏఎస్ అవుతాను అంటే కావం కదా, దానికి బోల్డంత కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ క్రమంలో నేను ఇంటర్లో ఎంపీసీ చదువుతూనే ఐఏఎస్ ఎగ్జామ్ గురించి నేను తెలుసుకోవాలి. ఐఏఎస్ ఎగ్జామినేషన్ ఏ స్థాయిలో జరుగుతుంది, ఐఏఎస్ ఎగ్జామినేషన్ స్కీమ్ ఏమిటి, ప్యాటర్న్ ఏమిటి అనేది ముందు మనకు కొంత ఐడియా. అంటే ఏమిటి, ఈవెన్ ఆఫ్టర్ మై ఇంజనీరింగ్ మై అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. అది మనసులో నాటుకుంది అంతే. మన ఇంజనీరింగ్ ఐఏఎస్కి ఏమీ సంబంధం లేదు. ఇంజనీరింగే ఐఏఎస్ ఎగ్జామినేషనే. కాబట్టి ఐఏఎస్ ఎగ్జామినేషన్కి ఆల్ బ్రాంచెస్ వాళ్ళు వచ్చేస్తారు. అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఏదన్నా కానివ్వండి, ఎనీ డిగ్రీ వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి డాక్టర్స్ వస్తున్నారు, ఇంజనీర్స్ వస్తున్నారు, అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు, వెటనరీ సైన్స్ చదివినటువంటి అంటే వెటనరీ అండ్ యానిమల్ హస్బెండరీ అని అంటే మామూలుగా మనం పశువుల డాక్టర్లు అంటాం కదా, వెటనరీ సైన్సెస్ చదివిన వాళ్ళు కూడా వెటనరీ డాక్టర్లు కూడా ఈ రంగంలోకి వచ్చేస్తున్నారు. సో అలాగే బిఏ చదివిన వాళ్ళు, ఎంఏ చదివిన వాళ్ళు, బీకామ్ చదివిన వాళ్ళు, ఎంకామ్ చదివిన వాళ్ళు, ఆల్ కోర్సెస్, ఫార్మసీ చదివిన వాళ్ళు, ఇది అది అని కాదు, ఏ కోర్సు చదివినా ఎగ్జాము అందరికీ ఒకటే. ఇంజనీరింగ్ వాళ్ళకైనా అదే, డాక్టర్లకైనా అదే. అంటే మన అకాడమిక్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా వీ హ్యావ్ టు రైట్ ఏ కంబైన్డ్ కామన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ ఐఏఎస్. ఇది నాట్ ఓన్లీ ఐఏఎస్ అంటే ఐఏఎస్ ఒకటే కాదు, అందులో 24 రకాల సర్వీసులు ఉంటాయి. అన్నిటినీ కలిపితే మనం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అని అంటాం. కాబట్టి ఆ విధంగా ముందు 10th క్లాస్ అవ్వగానే మీ అభిరుచి ప్రకారం కోర్సులను తీసుకోండి. ముందు మీరు డిసైడ్ చేసుకోండి, ఐఏఎస్ అవుతాను ఖచ్చితంగా, ఐ విల్ బికమ్ ఏ రియల్ హీరో ఇన్ ద సొసైటీ, నాట్ ఏ రీల్ హీరో. రీల్ హీరోకి ఏమి ఉంటుందండి, వాడు డబ్బులు వస్తాయి, మనలాంటి వాళ్ళు కాసేపు 3 గంటలు చూస్తాం, మర్చిపోతాం. రియల్ హీరో ఎప్పుడు మన మనసులో ఉండిపోతారు, ప్రజల మనసులో ఉండిపోతారు. కాబట్టి సో అదొక సాటిస్ఫాక్షన్. అంటే ఏమిటి, లైఫ్ అన్నప్పుడు జీవిత పరమార్థం ఏమిటి అని అంటే సమాజ సేవ చేసుకునేటువంటి అవకాశం మనకు ఆ సివిల్స్లో కలుగుతుంది. మరి ఇంక దేంట్లో ఉంటుందండి అంత అవకాశం. మిగతా ఏ రంగంలోనైనా సమాజానికి మనం సేవ చేయొచ్చు, స్వచ్ఛందంగా అయినా చేయొచ్చు. కానీ స్వచ్ఛందంగా చేసిన దానికి, మన చేతిలో కొంత అధికారం ఉండి చేసిన దానికి కొంత తేడా ఉంటుంది. అది మీరు పిల్లలకు, పేరెంట్స్గా మీ బాధ్యత ఏమిటంటే పిల్లలకు అది మనం తెలియజేయాలి. సో ఇప్పుడు ఇంటర్ చదువుతూనే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గ్రూప్, మీరు ఏ గ్రూప్ అన్న తీసుకోండి, ఇప్పుడు మనం పిల్లలకి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ సివిల్స్ మీద ఒక ఓరియంటేషను ప్రోగ్రామ్స్ను మనం చూపించటం కానీ, లేదా ఎక్కడన్నా క్లాసులు పెడితే క్లాసులకు అటెండ్ చేయించడం, ఒక అవగాహన పెంపొందించాలి. అంటే సివిల్స్ అనగానే అంటే సినిమాలో లాగా సో మనకు గంట సేపట్లో ఐఏఎస్ అవుతాడు అనేది కాదు కదండి. లైఫ్లో సినిమా వేరు, సినిమాలో ఐఏఎస్ వేరు అవ్వడం వేరు, నిజ జీవితంలో ఐఏఎస్ అవ్వడం వేరు. కాబట్టి నేను ఎంపీసీ తీసుకున్నా, బైపీసీ తీసుకున్నా, ఎంఈసీ తీసుకున్నా, లేదా సిఈసీ తీసుకున్నా, హెచ్ఈసీ తీసుకున్నా ఒకటి. ఇక అవగాహనతో మనం ఏం చదవాలి అంటే సివిల్స్ అంటే ఏంటి అనేది మనం ఆల్రెడీ డిసైడెడ్. కాబట్టి ఇంకోటి ఏంటంటే పేరెంట్స్గా చెప్తున్నాను మీకు, అల్టిమేట్గా పిల్లలకు మనం మనసులో నువ్వు పెద్ద అయితే ఐఏఎస్ కావాలరా, కలెక్టర్ కావాలరా. ఈరోజు చూడు మన జిల్లా కలెక్టర్ని మన జిల్లాలో ప్రజలందరూ ఒక దేవునిలా చూస్తున్నారు.
కాబట్టి ఒక తండ్రిగా లేదా ఒక తల్లిగా నేను కూడా నిన్ను అలా చూడాలనుకుంటున్నాను అని పిల్లల్లో మనం ఒక మోటివేషన్, ఒక సే ఏమంటాం, ఒక స్ఫూర్తిని, మనం స్పిరిట్ని నింపగలగాలి. సో ఆ దిశలో వాడిని మనం నడిపించాలి. సో అది మనం ఒక పేరెంట్స్గా మీ బాధ్యత ఏమిటి అని అంటే, సరే పేరెంట్స్గా సో మన సమస్యలు మనకు ఉంటాయి, మన సమస్యలతో సంబంధం, పిల్లవాడిని మనం ఒక లక్ష్యం నిర్ణయించుకున్నాం కాబట్టి ఆ దిశలో వాడిని నడిపించడం ప్రతి పేరెంట్ యొక్క బాధ్యత. సో ఇక్కడ ఈ ఓరియంటేషన్ అంటే ఏమిటి, అది ఒకటి ఇక్కడ మీకు చెప్తానండి. నేను ఎంపీసీ తీసుకున్నాను, లేదా బైపీసీ తీసుకున్నాను, లేదా ఎంఈసీ తీసుకున్నాను ఇంటర్లో. అయితే మనం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి? ఇప్పుడు సపోజ్ హెచ్ఈసీ తీసుకున్న కుర్రవాడు ఉంటాడు, నాకు అవన్నీ వద్దండి, నేను హెచ్ఈసీ తీసుకుంటాను, డిగ్రీలో బీఏ చదువుతాను, పీజీలో ఎంఏ చదువుతాను, తర్వాత నేను సివిల్స్ రాసుకొని ఐఏఎస్ అవుతాను అంటే నో ప్రాబ్లం. నిజానికి మనం సివిల్స్లోకి వెళితే మనం చదవాల్సింది, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో చదవాల్సింది సోషల్ సైన్సెసే ఎక్కువ ఉంటాయి. అయితే సోషల్ సైన్సెస్ అనేది నేను బీఏలో హిస్టరీ చదివితేనే నాకు హిస్టరీ అర్థమవుతుందని కాదండి. బీఏలో హిస్టరీ చదివిన వాడికైనా, ఎంఏలో హిస్టరీ చదివిన వాడికైనా, బీటెక్ చదివిన వాడికైనా, ఎంటెక్ చదివిన వాడికైనా మళ్ళీ మనం బేసిక్స్ నుంచి చదువుకుంటూ వస్తాం కాబట్టి ఖచ్చితంగా. సో దాంట్లో ఏంటి, సోషల్ సైన్స్ అంటే లెర్నింగ్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఈజ్ వెరీ సింపుల్. అదే టెక్నికల్ సబ్జెక్ట్, నేను ఒక ఆర్ట్స్ స్టూడెంట్గా నేను టెక్నికల్ సబ్జెక్టున నేను ఈజీగా అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ ఒక టెక్నికల్ స్టూడెంట్, నేను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ లేదా ఒక డాక్టర్ని సోషల్ సైన్స్ని ఈజీగా నేను అర్థం చేసుకోగలుగుతాను. కాబట్టి ఇప్పుడు ఏంటి, వాళ్ళు ఏ సబ్జెక్టు చదివినా దాన్ని క్షుణ్ణంగా చదివి అనలైజ్, అంటే ఆ సబ్జెక్టును లేదా ఆ టాపిక్ను మనం అనలైజ్ చేయగలిగి తిరిగి మన సొంతంగా రాయగలగటం, లేదా ఏ సమస్య గురించి మనం చదువుతున్నామో సోషల్ సైన్స్లో ఆ సమస్య పట్ల మనం ఒక స్ఫూర్తిని కలుగజేయించుకోవటం, తర్వాత ఆ సమస్య పట్ల అవగాహన, ఆ సమస్యను పరిష్కరించే మార్గాలను కూడా మనం అంటే ఒక విద్యార్థుల్లో మనం ఒక స్ఫూర్తిని నింపాలి. సపోజ్ ఇప్పుడు మనం బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు నవడేస్ పొల్యూషన్ అనేది ఒక సమస్య, ఖచ్చితంగా అది ఎగ్జామ్లో వస్తుంది. క్లైమేట్ చేంజ్ అనేది సిలబస్లో, సివిల్ సర్వీసెస్ సిలబస్లోనే ఉంది కాబట్టి పొల్యూషను, సో అలాగే క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, ఈకలాజికల్ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ సిలబస్లో ఉన్నాయి. సో ఒక క్రియేటివిటీ అంటే దాని మీద మన అబ్జర్వేషన్స్ ఏంటి, సొల్యూషన్స్ మనం ఏమైనా కనుగొగలుగుతామా, లేదా మనం ఏం పాటించగలుగుతాము అనే దాని మీద ఇప్పటి నుంచి ఒక అవగాహన. అంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే పిల్లలకి ఏ విధంగా మనం ఆ విధమైనటువంటిది అని అంటే, పిల్లలు జనరల్గా బయటకు వచ్చే రూమ్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు లైట్లు ఆరిపోయారండి. మన పేరెంట్స్ ఎవరైనా గట్టిగా అడిగితే ఏముంది గంటే కదా కాలితే కాలిందిలే అని అంటారు. గంట కాలటం, ఆ కాలిన దానికి నేను పేరెంట్గా నేను బిల్లు కట్టడం కాదురా, దానివల్ల మనకు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ పెరుగుతుంది, దానివల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది, దానివల్ల క్లైమేట్ చేంజెస్ వస్తున్నాయి. ఎవరికి వాళ్ళే అలా అనుకుంటే కుదరదు, కాబట్టి ఎవరికి వాళ్ళే మనం పాటించగలగాలి అనేది వాళ్ళ విద్యార్థిలో ఒకటి మనం కలిగజేస్తే ఆ హ్యాబిట్ అనేది తర్వాత కాలంలో ఆటోమేటిక్గా అతనికి అర్థమైపోతుంది. ప్రతిదీ మనం అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను మన పిల్లలు ఎంపీసీ చదువుతున్నారా, బైపీసీ చదువుతున్నారా, సిఈసీ చదువుతున్నారా, హెచ్ఈసీ చదువుతున్నారా కాకుండా దాన్ని మనం పిల్లలకి అర్థం చేసేటట్టుగా, ఒక సమస్యను పరిష్కరించగలిగేటట్టుగా మనం ఆ దిశలో పిల్లల్ని అంటే దానివల్ల ఐఏఎస్ అవుతాము, లేదా ఐపీఎస్ అవుతాము, లేదా సమ్ అదర్ కోర్సు చేస్తాము, సమ్ అదర్ ఆ సర్వీస్లో చేరుతాము అనేది కాకుండా సమాజం పట్ల వాళ్ళకు ఒక అవగాహన మనం కలిగిస్తూ ఉంటే, సివిల్ సర్వీసెస్లో కావాల్సింది కూడా అదే. అంటే ఎగ్జామ్లో వచ్చేటువంటి ప్రశ్నలు వాటి మీదనే ఆధారపడి ఉంటాయి. సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత కూడా మన డ్యూటీస్ కూడా దానికి సంబంధించి ఉంటాయి. కాబట్టి ఆ దిశలో పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని కార్యోన్ముఖులను చేసి
ప్రాపర్ గైడెన్స్, వరే నువ్వు అల్టిమేట్గా నువ్వు ఐఏఎస్ అవ్వు, నేను ఐ విల్ సపోర్ట్ యూ, నువ్వెంత చేసే కానీ నీ అభిరుచి ప్రకారమే నువ్వు కోర్సులను ఎంపిక చేసుకుందాం. నీకు నిజంగా మ్యాథ్స్ పట్ల అవగాహన ఉంటేనే ఎంపీసీ చదువు, బలవంతం ఏం లేదు. నీ ఫ్రెండ్స్ చదువుతున్నారనో, లేకపోతే అన్నయ్య చదివాడనో, అక్క చదివిందనో, లేకపోతే సో అట్లాంటివి పెట్టుకోకు. ఏది చదివినా ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్, చదివేది ఏదో ఖచ్చితంగా చదవాలి అనేటువంటి అవగాహనని మనం పిల్లల్లో కలగజేయాలి. కాబట్టి కెరీర్ గైడెన్స్లో నేను ఈరోజు ఇటు స్టూడెంట్స్కి కానివ్వండి, ముఖ్యంగా పేరెంట్స్కి కానివ్వండి చెప్పేది ఏమిటంటే, పిల్లల యాప్టిట్యూడ్ను బట్టి మనం వాళ్ళ అకాడమిక్ కోర్సును నిర్ణయించుకొని ఆ దశలో అంటే ఆ దిశలో మనం వాళ్ళను ఆయా కోర్సుల్లో చేర్పిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఆయా కోర్సుల్లో రాణిస్తారు. ఏ కోర్సు గొప్పది, ఏ కోర్సు గొప్పది కాదు అనేది కాదండి, అన్ని కోర్సులు గొప్పవే. కాబట్టి ఆ దిశలో చదివితే బాగుంటుంది. రేపటి కార్యక్రమంలో నేను ఇంటర్మీడియట్ ఈ సంవత్సరంలో పాస్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిగ్రీలో ఏ కోర్సులు చదివితే బాగుంటుంది, వాళ్ళ అభిరుచిని బట్టి. అందరం కలెక్టర్లం కాలేము, అందరం ఐఏఎస్లు ఐపీఎస్లం కాలేం. కాబట్టి ఒక్కొక్క అభిరుచి, కొంతమంది ఏమంటారు నేను ఒక సైంటిస్ట్ని అవుతాను, లేదా ఇంకొక ఆయన ఏమంటాడు నేను ఒక సోషల్ సైంటిస్ట్ని అవుతాను, లేదా ఒక ఎకానమిస్ట్ని అవుతాను, లేదా ఒక సోషాలజిస్ట్ని అవుతాను. ఆ దిశలోనే చదివిద్దాం. కానీ లక్ష్యంలో ఎక్కడా కూడా వెను తిరగకుండా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అని మనం పిల్లలకి ఫస్ట్ నుంచి చెప్తూ పోవాలి. దారిలో ఎక్కడా కూడా మళ్ళీ వెనక తిరిగి చూడకూడదు. అరే నేను ఇంజనీరింగ్ చేయకపోతే, నేను అనవసరంగా బిఏ చదివాను తర్వాత ఎంఏ చదివాను, లేదు. ఎంఏ చదివినా సరే ఆయా సబ్జెక్టులో మనం రాణించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి సమాజంలో. కాబట్టి ఆ దిశలో రేపు నేను ఇంటర్ పాస్ అయినటువంటి విద్యార్థులు ఆ తర్వాత చదవాల్సినటువంటి కోర్సుల గురించి రేపు వివరిస్తాను. అంతవరకు పేరెంట్స్ అందరికీ నమస్కారం.